ఆ సీటు టీడీపీకి ఎప్పటి నుంచో స్వీటు. ఇక్కడ చాలా సార్లు గెలిచిన ట్రాక్ రికార్డ్ ఆ పార్టీ సొంతం కూడా. అలాంటి చోట ఇప్పుడు సైకిల్ పార్టీ సైలెంట్ అయిపోవడంపై సరికొత్త చర్చ జరుగుతోంది. కూటమిలోని మరో మిత్రపక్షం మాత్రం అంతకంతకు బలపడుతుంటే తెలుగు తమ్ముళ్ళు మాత్రం డీలా పడిపోతున్నారట. ఈ నియోజకవర్గంపై టీడీపీ అధినాయకత్వం కూడా ఫోకస్ పెట్టడం లేదన్నది క్యాడర్లోని ఓ వర్గం మాట. అయితే కీలకమైన సీటు విషయంలో అధిష్టానం లెక్కలు వేరేలా ఉన్నాయన్నది మరికొందరి అంచనా. ఇంతకు అసలు అక్కడ ఏం జరుగుతోంది, టీడీపీ సైలెన్స్ కి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆ సీటుపై టీడీపీ ఫోకస్ ఎప్పుడు? మిత్రపక్షం కోసమే ఫోకస్ తగ్గించారా? కొత్త తలనొప్పులు వద్దని సైలెంట్ అయ్యారా? నాయకత్వం లేక గందరగోళంలో క్యాడర్. శ్రీకాకుళం జిల్లా ముఖద్వారం ఎచ్చెర్ల నియోజకవర్గం. ఫార్మా హబ్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజీలు, వివిధ విద్యా సంస్థలతో ఎడ్యుకేషన్ హబ్ గా ఈ ప్రాంతం పేరు తెచ్చుకుంది. శ్రీకాకుళం జిల్లాలో అంతటి ప్రాధాన్యత ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ గురించి చెప్పాలంటే 2024 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. మొదటి నుంచి టీడీపీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉంటూ వస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు ఇక్కడి నుంచి టీడీపీ సీనియర్ నేత ప్రతిభాభారతి గెలుపొందారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గాను ఆమె వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో మరో సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు టీడీపీ తరపున ఇక్కడి నుంచి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు కూడా బలమైన కేడర్ తో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి కూడా టీడీపీలో పోటీ ఉండేది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కళా వెంకట్రావు కొనసాగుతుండగానే ప్రస్తుత విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా అప్పట్లో ఎచ్చెర్ల టీడీపీ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఈ దశలో కళాను కాదంటూ నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత చౌదరి బాబ్జీ వంటి వారితో కలిసి ప్రత్యేక గ్రూపును మెయింటైన్ చేశారు కలిశెట్టి. అయితే పార్టీ అధిష్టానం అనూహ్యంగా కళా వెంకట్రావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం టికెట్ కేటాయించి శ్రీకాకుళం జిల్లాకి ఆయన్ని దూరం చేసింది. అదే సందర్భంలో కలిశెట్టి అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చింది. పొత్తులో భాగంగా కొత్తవాడైన బీజేపీ నేత ఎన్ ఈశ్వర్రావుకి కూటమి తరపున ఎచ్చెర్ల టికెట్ దక్కింది. అలా ఈ ముగ్గురు నేతలు ఆయా స్థానాల నుంచి గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత నుంచే ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందనే చర్చ జరుగుతోంది. కళా వెంకట్రావు చీపురుపల్లి ఎమ్మెల్యేగా మారి పూర్తిగా విజయనగరం జిల్లా రాజకీయాలకు పరిమితమయ్యారు. విజయనగరం ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు సైతం ఆ జిల్లా రాజకీయాల్లోనే బిజీ అయిపోయారు. అయితే కలిశెట్టి నివాసం పార్లమెంటు పరిధిలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం కావడంతో అప్పుడప్పుడు ఎచ్చెర్ల నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. కలిశెట్టితో విభేదించి కళా వెంకట్రావుని నమ్ముకొని పనిచేసిన నాయకులు ఆ తర్వాత కొంతకాలం పాటు ఎవరితో వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయారు. ఆ తర్వాత కలిశెట్టి నాయకత్వంలో పనిచేయాల్సి రావడంతో ఆ రకంగా ముందుకు సాగిపోతున్నారు. అయితే లోలోన మాత్రం ఇంకా వాళ్లు పూర్తి స్థాయిలో కలవలేకపోతున్నారు. దీంతో నియోజకవర్గ టీడీపీలో ఒక్కసారిగా స్తబ్దత నెలకొంది. నాయకత్వలేమి, ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా ఉన్న నాయకులు, క్షేత్రస్థాయిలో క్యాడర్లో అనైక్యత వంటి సమస్యలతో ఇక్కడ సైకిల్ పార్టీ సతమతమవుతోంది. మరోవైపు టీడీపీ అధిష్టానం తీరు కూడా క్యాడర్లో పలు అనుమానాలు రేకెత్తించేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు నాయకత్వానికి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ నియోజకవర్గాన్ని పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం టీడీపీ వర్గాల్లో సాగుతోంది. 2024 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిను నియమించలేదు. ద్వితీయ శ్రేణి నాయకుడైన అనెపు రామకృష్ణను నామమాత్రంగా నియోజకవర్గ పరిశీలకుడుగా నియమించి సైలెంట్ గా ఉంటోంది పార్టీ నాయకత్వం. ఇవన్నీ ఇలా ఉంటే ఈ ఏడాది ఎచ్చెర్ల పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు మత్స్యకారులకిచ్చే జీవన భృతి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వర్రావు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఆయన మరోసారి ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షించారు. దీంతో కూటమి భాగస్వామ్య పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఇబ్బందులు రాకూడదనే ఆలోచనతోనే ఎచ్చెర్లపై ఫోకస్ పెట్టే విషయాన్ని టీడీపీ నాయకత్వం టెంపరీగా వాయిదా వేసుకుందేమో అనే టాక్ మొదలైంది. నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ బలంగానే ఉండడంతో పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు ఎచ్చెర్లలో పార్టీని బలోపేతం చేసుకోవచ్చనే ఆలోచన అధిష్టానం మదిలో ఉందేమో అనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా టీడీపీ నాయకత్వం ఇప్పటికైనా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకుంటుందా, లేక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈశ్వర్రావుకు ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తుందా అన్నది చూడాలి.
ఆ జిల్లాలో ఒక్క పోస్టు కోసం హస్తం నేతలు ఆగమాగమవుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఒక్క ఛాన్స్, మా సత్తా ఏంటో చూపిస్తామంటూ కాళ్ళ వేళ పడుతున్నారట. పార్టీ అధికారంలో ఉన్న ఈ తరుణంలో ఆ కీలక పదవి దక్కించుకోవాలని తెగ ఆరాట పడిపోతున్నారట. కండిషన్ సప్లై అని పార్టీ చెప్తున్నప్పటికీ మాకేం తక్కువ, మాకంటే సమర్థులు ఎవరు అంటూ పదవి కోసం సై అంటే సై అంటున్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తారంటూ పార్టీ పెద్దల్ని గట్టిగానే నిలదీస్తున్నారట. ఇంతకీ ఎవరా నేతలు? ఈ పదవుల పంచాయతీ ఎక్కడ జరుగుతోంది? డీసీసీ కోసం నేతల ఢీ. తమకే కావాలంటూ నేతల పట్టు. ఎవరికి దొరికేనో లక్కీ ఛాన్స్. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి దక్కించుకుంటే తమ పంట పండినట్టేనని భావిస్తున్నారట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హస్తం నేతలు. ఉమ్మడి జిల్లాలో 4 డీసీసీ పదవులుండగా ఆయా జిల్లాల్లో ఆ ఒక్క పదవిని దక్కించుకునేందుకు హస్తం నేతలంతా తీవ్రంగానే పోటీ పడుతున్నారు. ఒక్క ఛాన్స్ దక్కించుకుంటే చాలంటూ పాత కొత్త అనే తేడా లేకుండా ఆశపడుతున్నారట. అసలే 10 ఏళ్ల తర్వాత దక్కిన అధికారం. ఈ సమయంలో జిల్లాను నడిపించే పార్టీ పదవి దక్కితే అదే 10,000 అని ఆశపడుతున్నారట. ఆశావాహుల లిస్ట్ ఏకంగా 100కు పైగానే ఉండటం, అందులోనూ కీలక నేతల సంఖ్య డబుల్ డిజిట్లో ఉండటంతో ఆ లక్కీ ఛాన్స్ దక్కించుకునే నేత ఎవరని ఇటు సీనియర్ లీడర్స్ తో పాటు అటు వలస వచ్చిన నేతలు తెగ టెన్షన్ పడిపోతున్నారట. అసలే రాబోయేది స్థానిక ఎన్నికలు. టికెట్ల పంచాయతీ అంతా డీసీసీల చేతుల్లోనే ఉండటంతో కీలకమైన ఆ పదవి దక్కించుకునేందుకు ఎవరి స్థాయిలో వాళ్ళు లాబింగ్ చేసుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారట. మంచిర్యాల జిల్లాలో 29 మంది, నిర్మల్ జిల్లాలో 17 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 32 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 12 మంది డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకోగా జిల్లాకు 3 చెప్పున రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి ఇప్పటికే లిస్టు పంపించేసిందట. మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే, పిఎస్ఆర్ వర్గాల మధ్య డీసీసీ ఎంపిక కోసం తీవ్ర పోటీ ఉందట. ఆదిలాబాద్ లో కంది వర్సెస్ పాత కాంగ్రెస్ నేతల మధ్య పోటీ తారాస్థాయిలో కొనసాగుతోందట. ఇక నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలా లేక పాత వారినే కొనసాగించాలా అనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. ఆదిలాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుండే డీసీసీ పదవి కోసం కాచుకుని కూర్చున్నారట. అయితే ఆ జిల్లా పదవిని తమకే కట్టబెట్టాలని పార్టీ సీనియర్ నాయకులు కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచ శ్రీకాంత్ రెడ్డితో పాటు పీసీసీ నేత నరేష్ జాదవ్, తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి గట్టిగానే పట్టుబడుతున్నారట. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాత కాంగ్రెస్ నేతలకే డీసీసీ పీఠం కట్టబెట్టాలన్న ఆలోచనలో ఉండటంతో బోరంచ శ్రీకాంత్ రెడ్డి లేదా నరేష్ జాదవ్ కు ఢిల్లీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అటు ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యానికి చెందిన అనిల్ గౌడ్, ఆసిఫాబాద్ కు చెందిన బాలేశ్వర్ గౌడ్, చరణ్, వసంత్ కుమార్, రెబ్బనకు చెందిన దుర్గం సోమయ్య, చిన్న సోమశేఖర్, జైనూర్ ఏఎంపీ చైర్మన్ కుడివేద విశ్వనాథ్ రేస్లో ఉండగా ప్రస్తుత డీసీసీ విశ్వప్రసాదరావుకే మరోసారి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోందట. నిర్మల్ జిల్లాలో ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, సారంగపూర్ మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, ఖానాపూర్ కు చెందిన దయానంద్, భైన్సాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఆనందరావు పటేల్ పేర్లు డీసీసీ రేస్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే శ్రీహరిరావునే మళ్లీ కొనసాగించే అంశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తోందట. మంచిర్యాల జిల్లాలో డీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతోన్న కొక్కిరాల సురేఖ స్థానంలో బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యేకు మంత్రి పదవి, మంచిర్యాల ఎమ్మెల్యేకు కేబినెట్ హోదా పదవి కట్టబెట్టడంతో తమ నియోజకవర్గానికి చెందిన నేతకే డీసీసీ అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ గట్టిగానే పట్టుబడుతున్నారట. అయితే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గం మాత్రం సురేఖనే కంటిన్యూ చేయాలని పట్టుబడుతున్నారట. డీసీసీ పదవి కొత్త వారికి ఇవ్వాల్సిందేనని మంత్రి వివేక్ కోరుతున్నారట. అయితే 5 ఏళ్ల నుండి పార్టీలో కొనసాగిన వారికే ఆ పదవి దక్కుతుందనే కండిషన్ అప్లై చేసిందట హస్తం హైకమాండ్. ఈ నిబంధనతో ఆదిలాబాద్ లో కంది శ్రీనివాస్ రెడ్డి, ఆసిఫాబాద్ లో శ్యామ్ నాయక్, మంచిర్యాలలో పురాణం సతీష్ లకు చెక్ పడే ప్రమాదం ఉందన్న చర్చ గట్టిగానే సాగుతోంది. వలస వచ్చిన నేతలకు పార్టీ పదవులు కట్టబెడితే పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగదని సీనియర్ కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారట.
ఈ కారణంగా అటు నిర్మల్లోనూ పాత వారికే డీసీసీ పీఠం దక్కే అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. అయితే పాత నేతలకే జిల్లా బాధ్యతలను అప్పగించి ఉమ్మడి జిల్లాలో బీజేపీ బొక్కబోర్ల పడిందట. కాంగ్రెస్ సైతం అదే తప్పు చేస్తే ఇక కష్టకాలమేనంటూ వలస వచ్చిన నేతలు వాదిస్తున్నారట. ఈ పరిణామాలు, డిమాండ్ల నేపథ్యంలో మరో 3 ఏళ్ల పాలనలో పార్టీని పరుగులు పెట్టించేందుకు ఏ స్థాయి నేతను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకుంటారో, ఎవరికి లక్కీ ఛాన్స్ కట్టబెడతారో, ఎవరికి హ్యాండ్ ఇస్తారో చూడాలి మరి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పట్టణానికి మహర్దశ పట్టబోతోంది. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ ప్రాంత ముఖ చిత్రమే మారబోతున్నట్టుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. దశాబ్దాలుగా హామీలకే పరిమితమైన మార్కాపురం జిల్లా ఏర్పాటు ఇప్పుడు కార్యరూపం దాలిస్తే రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పశ్చిమ ప్రకాశంలో రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయనేది కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ ప్రకాశంలో కొత్త ఆశలు, దశాబ్దాల కల సాకారం కాబోతున్న తరుణం. కొత్త ఏడాదిలో కొత్త ప్రస్థానం మొదలవుతుందా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఏపీలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి మార్కాపురం పట్టణం ప్రధాన కోడెలుగా ఉంది. కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపర యుగంలో స్వర్గసోపానంగా, కలియుగంలో మార్కాపురంగా ఉన్న ఈ చారిత్రాత్మక పట్టణం కాలక్రమంలో మార్కాపురంగా మారింది. చెన్నకేశ్వర స్వామివారు అవతరించిన ఈ పుణ్యస్థలం దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం. మూతపడిన పలకల పరిశ్రమ, నత్తనడకన సాగుతున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం, తాగునీటి సమస్యలు, దీర్ఘకాలంగా ఆవిష్కృతంగా ఉన్న సమస్యలు. ఇక్కడి ప్రజల దశాబ్దాల ఆకాంక్షల్లో అత్యంత ముఖ్యమైనవి ప్రత్యేక మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్. ఒకప్పుడు పలకల పరిశ్రమతో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణంలో ఇప్పుడు ఆ పరిశ్రమ మూతపడటంతో ఉపాధి అవకాశాలు అడుగంటాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా స్థానికులు డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. జిల్లా ఏర్పాటుపై ప్రతి ఎన్నికల్లో నేతలు హామీ ఇస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గత వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26గా విభజించిన సమయంలో తమ డిమాండ్పై దృష్టి పెట్టాలని పాలకులకు విన్నవించినా ఫలితం దక్కలేదు. ఆ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు కూడా వచ్చినా ఆ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పుట్టినరోజును మార్కాపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు కూడా జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం మదనపల్లె, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాల ప్రతిపాదనపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ కావడం, కొత్త జిల్లాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడంతో అతి త్వరలోనే కొత్త జిల్లాల ప్రకటన రాబోతోందనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ ప్రకాశం జిల్లా వాసుల్లో సంతోషం కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో అత్యంత ప్రాముఖ్యమున్న నియోజకవర్గం మార్కాపురం. ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా కుందూరు ఫ్యామిలీ రాజకీయ చక్రం తిప్పుతోంది. 2019లో వైసీపీ తరపున కుందూరు నాగార్జునరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఈయన రాజకీయాలకు కొత్తే అయినా రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. తండ్రి కేపీ కొండారెడ్డి మార్కాపురం నుంచి 4 సార్లు, పిల్లనిచ్చిన మామ కంభం నుంచి 1 సారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. బలమైన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన నాగార్జునరెడ్డి మార్కాపురం జిల్లా సాధించలేకపోయారన్న విమర్శలున్నాయి. మరోవైపు 20 ఏళ్లుగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కందుల నారాయణ రెడ్డి కూడా 2009లో గెలిచారు. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జిల్లాల పునర్విభజనకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా సాకారమవుతుందని ధీమాగా చెప్తున్నారు పశ్చిమ ప్రకాశంలోని కూటమి నేతలు. గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉన్న ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాలు ఉండనున్నాయి. గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ గెలిచింది. మిగిలిన 3 నియోజకవర్గాల్లో టీడీపీ జెండానే ఎగిరింది. కూటమి హవాతో పాటు జిల్లా ఏర్పాటు హామీ కారణంగా ఆ 3 స్థానాలు గెలిచారు టీడీపీ నేతలు. ఇప్పుడు జిల్లా ఏర్పాటు చేస్తే గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలను కూడా గెలవొచ్చనే ఆలోచనలో ఉన్నారు ఆ పార్టీ నాయకులు. అయితే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే ఊహించలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయంగా సమీకరణాలు ఎలా ఉన్నా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే అంతే చాలని అంటున్నారు ఈ ప్రాంతవాసులు.
అధికార పార్టీలో మొన్నటిదాకా ఆ ఎమ్మెల్యేకి స్థానిక నాయకులతో నిత్యం విభేదాలు, గొడవలతోనే సరిపోయేదంటున్నారు చాలా మంది. సీనియర్స్ కలిసి రారు, ఆమె కలుపుకెళ్లరు అన్నట్టుగా ఉండేదట అక్కడి వ్యవహారం. అలాంటి చోట ప్రస్తుతం అన్నీ సర్దుకున్నట్లేనా? నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్నవారంతా ఇప్పుడు కలిసిపోయారా, లేక ఇదంతా తుఫాన్ ముందొచ్చే ప్రశాంతత? ఏమో, అక్కడ కూటమిలో పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఎక్కడుంది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? సింగనమలలో సీన్ మారిందా? టీడీపీలో విభేదాలు తగ్గినట్టేనా? దిద్దుబాటు చర్యల్లో ఎమ్మెల్యే శ్రావణి మూన్నాళ్ల ముచ్చటేనా? అలా ముందుకెళ్తారా? ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందట. గడచిన 30 ఏళ్లుగా అదే నిజమవుతోంది కూడా. 1994లో మొదలు పెడితే 2024 సాధారణ ఎన్నికల దాకా అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. 2014లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా యామిని బాల గెలిస్తే అప్పుడా 5 ఏళ్లు అదే పార్టీ అధికారం చెలాయించింది. 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019లో టీడీపీ అభ్యర్థిగా ఓడిన బండారు శ్రావణి 2024లో జెండా ఎగిరేశారు. దాంతో సెంటిమెంట్ ప్రకారం మళ్లీ టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టింది. ఇక్కడ చరిత్ర చూస్తే ఒకసారి ఓడిన అభ్యర్థి మళ్లీ గెలిచిన దాఖలాలు లేవు. కానీ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ బండారు శ్రావణి ఇంకోసారి విజయం నమోదు చేశారు. అయితే ఆమె 2019 ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీలో మొదలైన లుకలుకలు 2024 విజయం తర్వాత కూడా కొనసాగుతుండడమే ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ తలనొప్పిని తట్టుకోలేక అప్పట్లో సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జిగా బండారు శ్రావణ్ని తప్పించి పార్టీ సీనియర్ నేతలు అల్లం నరసనాయుడు, కేశవరెడ్డిలతో కూడిన 2-మెన్ కమిటీని వేసింది. విచారణ జరిపిన ఆ కమిటీ 2024 ఎన్నికల్లో బండారు శ్రావణికి టికెట్ ఇవ్వొద్దని సూచించింది. అయినా అదేమీ పట్టించుకోని చంద్రబాబు శ్రావణికే అవకాశం ఇచ్చారు. ఆమెకు సహకరించేది లేదని 2-మెన్ కమిటీ సభ్యుడు కేశవరెడ్డి బహిరంగంగానే చెప్పారు. కానీ హైకమాండ్ ఆదేశాలతో అంతా కలిసి కూటమి గెలుపు కోసం పనిచేయాల్సి వచ్చింది. అలా ఆమె మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పార్టీలో సీనియర్ నాయకుల మధ్య విభేదాలు మాత్రం పోలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక 16 నెలల పాటు సింగనమల టీడీపీ నేతల సిగ్గపట్లతో అల్లకల్లోలంగా మారింది. ఎమ్మెల్యేగా బండారు శ్రావణి ఏ పని చేయాలన్నా నియోజకవర్గ సీనియర్ నాయకులు సహకరించని పరిస్థితి ఏర్పడింది. అలాగే పార్టీ నాయకుల్ని కలుపుకొని పోవడంలో ఎమ్మెల్యే కూడా చొరవ చూపలేదన్న విమర్శలు వినిపించాయి. ఇలా టైం గడిచే కొద్దీ జగడాలు ముదిరాయి. అసంతృప్తులతో సింగనమల టీడీపీ కలహాలకు కేరాఫ్ అన్నట్లుగా హైకమాండ్ దగ్గర ముద్ర పడిపోయింది. అయితే ఇటీవల కాలంలో నాయకుల మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపిస్తోంది. సింగనమల టీడీపీలో అన్నీ సర్దుకున్నట్లే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే బండారు శ్రావణి, సీనియర్ టీడీపీ నేత ఆలం నరసనాయుడు, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డిల మధ్య విభేదాలు తొలగిపోయాయనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు. నిజానికి మంచి మెజార్టీతో గెలిచిన బండారు శ్రావణి నియోజకవర్గ పార్టీ నేతల దగ్గర, అధిష్టానం పెద్దల దగ్గర మంచి మార్కులు తెచ్చుకోలేకపోయిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ నియోజకవర్గంలోని గ్రామాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు శ్రావణి. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలిస్తున్నారు. పార్టీలో విభేదాల్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె ఇలా క్షేత్రస్థాయి పర్యటనలకు వస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే గత 16 నెలలుగా ఆమె చేసిన మంచి కంటే నెగిటివ్ అంశాలే జనాల్లోకి ఎక్కువగా వెళ్లాయి. ఇప్పుడు వాటిని పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారట ఈ ఎమ్మెల్యే. జిల్లాలో కీలక నాయకుల పర్యటనలు ఉన్నాయంటే టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమనేవి. ఇక సింగనమల్లో అయితే నేతల మధ్య సిగపట్లే దర్శనమిచ్చేవి. అలాంటిది ఉమ్మడి జిల్లాలో మంత్రి నారా లోకేష్ 2 రోజుల పర్యటన ఇటీవల సాఫీగా సాగిపోయింది. సింగనమలకు సంబంధించిన పంచాయతీయే ఆయన ముందుకు రాలేదు. ఓవైపు ఎమ్మెల్యే బండారు శ్రావణి దూకుడుగా జనాల్లోకి వెళ్తుంటే, మరోవైపు వ్యతిరేక వర్గం అనుకున్న నేతలు కామైపోవడం సింగనమల టీడీపీలో మారిన సీన్కి నిదర్శనంగా చెప్పొచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇటీవల చిన్న బాస్తో కలిసి నేతలంతా ఫోటోలు దిగిన తీరు అంతా బాగున్నట్లే అన్న సంకేతాల్ని క్యాడర్కి పంపించింది. మరి ఇదే ఐక్యత కొనసాగిస్తారా?
లేక ఇది 3 నాళ్ల ముచ్చటే అనిపిస్తారా? ఇప్పుడు ఇదే సస్పెన్స్.